ఆరా తీసినటువంటి సందర్భం ఐ న్యూస్ ఎఫెక్ట్ తో కనిపించింది. ఎందుకంటే నిరంతరాయంగా ఈ వ్యవహారంలో ఏం జరుగుతుందన్న అంశాల మీద ఎప్పటికప్పుడు కూడా మనం అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ ని అసలు ఇందులో ఎందుకు ఆలస్యం అయింది అన్న అంశాల మీద లోతుగా వరుస కథనాలు వేసినటువంటి సంబంధించి డిస్కస్ చేద్దాం. బట్ మీన్ వైల్ మనతో పాటు ఇప్పుడు జాయిన్ అయ్యారు మార్గాని భరత్ గారు, వైసీపీ మాజీ ఎంపీ. ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సో గుడ్ ఈవినింగ్ అండి. మనం చూస్తున్నాం భరత్ గారు, నిన్న జరిగిన ఇన్సిడెంట్ ఈ రోజు ఇప్పుడు అరెస్ట్ చేయడం జరుగుతుంది. మొత్తం 1 డే గ్యాప్ వచ్చింది అన్నట్టుగా కూడా అందరూ మాట్లాడుకుంటున్నారు. అసలు ఏంటి ఇంత నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి ఇద్దరు ప్రాణాలతో చెలగాటమాడిన ఇద్దరు నిందితులను ఇప్పుడు పోలీసులు, ప్రకాష్ నగర్ పోలీసులు అరెస్ట్ చేయడం మనం చూస్తున్నాము. సో ఈ ఘటనని ఏ విధంగా చూడొచ్చు అంటారు? మీ ఒపీనియన్ ఏంటండి దీని మీద? అమ్మా, ఇది ఒక పెద్ద కాన్స్పిరసీలో ఉంది. నా వాయిస్ నాకే రీసౌండ్ వస్తుంది, ఒకసారి చెక్ చేయండి అమ్మా. ఒక్క నిమిషం. ఏంటంటే ఇప్పుడు ఓకేనా అండి? లేదమ్మా, స్టిల్ ఐఎమ్ గెటింగ్ రీసౌండ్. ఓకే, కంటిన్యూ చేయండి. ఇప్పుడు ఇది ఒక పెద్ద కాన్స్పిరసీలో ఉందండి. పాయింట్ ఏంటంటే 3వ తారీఖున యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ కూడా కాదు, ఇది వాంటెడ్లీ ఇట్స్ అన్ గ్రూసమ్ థింగ్ హ్యాపెండ్ అండి. వాళ్ళు తప్పదాగేసి ఉన్నారు. తప్పదాగేసి ఉండి వచ్చి ఆల్రెడీ మాల్లో, ఆ ప్రసాద్ ఆదిత్య మాల్లో సెక్యూరిటీ గార్డ్స్ ని కొట్టారు. కొట్టి అక్కడి నుంచి కిందకు వచ్చి 3-4 సార్లు ఆ బైక్ ని గుద్ది, ఇంకా లాస్ట్ లో ఏంటంటే ఆ అమ్మాయి డాక్టర్ ప్రియాంక పై నుంచి ఎక్కించుకుని మరి వెళ్ళిపోయిన సందర్భం. ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ పైన అనుమానాలు రేకెత్తుతూ ఉన్నాయి. 3వ తారీఖు యాక్సిడెంట్ జరిగితే 5వ తారీఖు నేను సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో నేను పోస్ట్ చేసేదాకా అసలు బయటకు వెలుగులోకి రాలా. నేను పోలీస్ సిఐని కనుక్కుంటే స్టేషన్ ఆఫీసర్ ని, ఇది యాక్సిడెంట్ అండి, వాళ్ళు అక్యూజ్డ్ వాళ్ళు పాపం స్టూడెంట్స్ అండి అని వెనకేసుకుని వస్తా ఉన్నాడు. నాకు ఆశ్చర్యం అనిపించింది. ఏంటి పాపం, ఏంటి స్టూడెంట్స్, ఏంటి స్టూడెంట్స్ అయితే ఏంటి తాగేసి వచ్చి గుద్దేమన్నా అని చెప్పి నేను అతన్ని అడిగాను. అడిగిన తర్వాత నిన్న రాత్రి యాజ్ పర్ పోలీస్ రిపోర్ట్స్ ప్రకారము నిన్న రాత్రి సాయంత్రం 6 o'clock అరెస్ట్ చేశారని రికార్డ్స్ చూపిస్తున్నాయి. మరి ఈ 3 days అక్యూజ్ ని ప్రొటెక్ట్ చేస్తా ఉన్నారా పోలీస్ డిపార్ట్మెంట్ అని అడుగుతున్నారు. ఎందుకు పోలీస్ డిపార్ట్మెంట్ అక్యూజ్ ని అరెస్ట్ చేయలేదు? అంటే 3 days అబ్స్కాండింగ్ లో ఉన్నారు. అంటే ఆ జాప్యం ఎందుకు వచ్చింది అనేది కూడా ఒక మెయిన్ పాయింట్ అండి. ఇప్పుడు అదే క్వశ్చన్ మార్క్ అండి. ఇప్పుడు వీళ్ళు పోలీసులు కార్ ని సీజ్ చేశారు ఇమీడియట్ గా నెక్స్ట్ డే, యాక్సిడెంట్ అయిన నెక్స్ట్ డే కార్ ని సీజ్ చేశారు. కానీ అక్యూజ్ ని పట్టుకోలే. వాళ్ళు పోలీస్ రికార్డులు ఏం చూపిస్తున్నారు అని అంటే నిన్న రాత్రి సాయంత్రం 6 పట్టుకున్నారని చెప్తున్నారు. మరి కార్ దొరికినప్పుడు అక్యూజ్లు కూడా దొరికి ఉంటారు కదా, వాళ్ళని ఎక్కడో షెల్టర్ ఇచ్చింది డిపార్ట్మెంటే అనేది అనుమానాలు కలుగుతున్నాయి. పాయింట్ నెంబర్ 1. రెండోది ఏంటంటే అదేదో ఒక సింపుల్ యాక్సిడెంట్ కింద బిఎన్ఎస్ సెక్షన్ 125B ప్రకారంగా పెట్టారు. అంటే ర్యాష్ డ్రైవింగ్ చేశారు అంటే వాళ్ళకి మామూలు 3 months నుంచి 1 year ఇంప్రిజన్మెంట్ పడుతుంది. అది సింపుల్ సెక్షన్. అది ఇంత సోషల్ మీడియాలో మొత్తం అంతా వైరల్ అవడంతో దాన్ని ఆల్టర్ చేసి సెక్షన్ 110 బిఎన్ఎస్ ప్రకారం పెట్టారు. 110 అంటే మనకి దాన్ని ఏమంటారు అంటే ఇంప్రిజన్మెంట్ కూడా 3 years నుంచి 7 years లోపులోనే, దట్ కెన్ బి బెయిలబుల్. ఇప్పుడు ఈ రకంగా ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఏంటండి? ఇప్పుడు నిజంగా ఇప్పుడు బెయిల్ వచ్చేసింది అనుకోండి అక్యూజ్డ్ కి, ఇష్యూ సబ్సైడ్ అయిపోతుంది కదా, దానిపైన అసలు ఇంపాక్ట్ ఏముంటుందండి? ఇప్పుడు సెక్షన్ ఏంటంటే వీళ్ళు కట్టాల్సిన సెక్షన్ ఏంటంటే కల్పబుల్ హోమిసైడ్ కింద సెక్షన్ 105 కట్టాలి. 105 సెక్షన్ కడితే 10 years ఇంప్రిజన్మెంట్ ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారనండి, ఆడపిల్ల పైన ఏదైనా అన్యాయం జరిగితే అది వాళ్ళకి ఆఖరి రోజు అని చెప్పారు గతంలో. మీరు మీటింగ్స్ లో చూస్తే ఏ సభలో అయినా ఎక్కడైనా నిర్మోహమాటంగా ఒకే విషయం చంద్రబాబు నాయుడు గారు చెప్తూనే ఉన్నారు. వాళ్ళకి గవర్నమెంట్ కి సంబంధించిన డిపార్ట్మెంట్సే అక్యూజ్ ని ప్రొటెక్ట్ చేసే విధంగా 3 రోజుల నుంచి ఏ రకమైన యాక్షన్ తీసుకోలేదని అంటే అసలు సెక్షన్స్ కూడా ర్యాష్ డ్రైవింగ్ సెక్షన్ కట్టడం ఏంటండి? వాంటెడ్లీ అమ్మాయి పై నుంచి కార్ ఎక్కించుకుని తీసుకెళ్లిపోతే అదే అంటే ఒక్కసారి కాదు 2 సార్లు కాదండి 3 సార్లు కావాలని హిట్ చేశారు. మనం వీడియోలో చూస్తే క్లియర్ గా కనిపిస్తుంది. వాళ్ళు కూడా ఇప్పుడు మీరు చూస్తే గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్
విపరీతమైన వైన్ షాప్స్, ఆ వైన్ షాప్స్ కానుకొని గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుంది పర్మిట్ రూమ్లని. అనాథరైజ్ గా ఇష్టం వచ్చిన బెల్ట్ షాపులు పెట్టుకుంటున్నారు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా. వీధికి ఒక బెల్ట్ షాప్ ఉంటుంది. ఒక పక్కన గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తుంది తాగమని, ఇంకో పక్కనేమో డ్రంక్ అండ్ డ్రైవ్ ని ఎరాడికేట్ చేస్తామంటున్నారు. వాళ్ళే పక్కన పర్మిట్ రూమ్ పెడితే అక్కడ తాగేసి అతను ఎలా వెళ్తాడండి? ఆటోలో వెళ్తాడా? ఎలా వెళ్తాడు? బండి నడుపుకుంటూ వెళ్తాడు. భరత్ గారు, హోంమంత్రి అనిత చాలా సార్లు, భరత్ గారు ఒక్క చిన్న యాడ్ ఆన్ అండి, హోంమంత్రి అనిత కూడా చాలా సందర్భాల్లో చెప్పి ఉంటారు మా డిపార్ట్మెంట్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్ చాలా అద్భుతంగా పనిచేస్తుందని చాలా సార్లు చెప్పడం, చాలా సందర్భాల్లో అప్రిషియేట్ చేయడం కూడా మనం చూస్తూ ఉంటాము. సో వాళ్ళ పనితీరు ఇప్పుడు క్లియర్ కట్ గా చాలా, అంటే మొన్న కృష్ణసాయి విషయంలో కానివచ్చు, ఇప్పుడు ఈ విషయంలో కానివచ్చు, ఆ పోలీసుల పనితీరు మీద ఇప్పుడు విమర్శలు వెలువవుతున్నాయండి. ఇప్పుడు ఇది ఒకటే కాదమ్మా, రాజమండ్రిలో గడిచిన 1 week లో 2 మర్డర్లు జరిగినాయి. ఒక రౌడీ షీటర్ ని ఇంకో 2 రౌడీ షీటర్లు కలిపి జాతరలో చంపేస్తున్నారు. 2 days బ్యాక్ గోరక్షన్ పేటలో రాళ్లతో తలపైన మోదీ ఒక కుర్రోడ్ని చంపేశారు. నిన్న రాత్రి అక్కడ క్వారీ సెంటర్ లో బ్లేడ్ బ్యాచ్ పీకలు తగ్గొట్టేశారు ఒక కుర్రోడికి. అతను చావు బతుకుల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాడు. ఈ 3 ఇన్సిడెంట్స్ నేను చెప్తున్నా, ఇది జరిగింది 1 week స్పాన్ లో. ఎక్కడండి వీళ్ళు ప్రకటనలు చెప్తారు మీ భద్రత మా బాధ్యత అని? ఎవరికి భద్రత? ఈ ఎమ్మెల్యేలకి మంత్రులకి భద్రత, ప్రజలకు కాదండి. ఇప్పుడు సంవత్సర కాలంలో రాజమండ్రిలో పుష్కరాలు చేస్తారంట, 10 కోట్ల మంది జనాభా భక్తులు వస్తారని చెప్తున్నారు. ఒక పక్కన చారిత్రకమైన నగరాన్ని మర్డర్ నగరంగా తీర్చిదిద్దుతూ ఉన్నారు. మీకు ఇంకొక విషయం కూడా తెలుసంటే, రాజమండ్రి ఇస్ బీయింగ్ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. 6 ప్రజాప్రతినిధులు రాజమండ్రిలో నివాసం ఉంటారండి. 3 ఎమ్మెల్యేలు ఉంటారు. రాజమండ్రి సిటీ, రూరల్, రాజానగరం. ఎమ్మెల్సీ సోమవీర్రాజు గారు ఉంటారు, మంత్రి కందుల దుర్గేష్ ఉంటారు, ఎంపీ పురంధరేశ్వరి గారు ఉంటారు, 6 ప్రజాప్రతినిధులు ఉంటారు. ఇప్పుడు దాకా ఒక్కళ్ళు కూడా దీనిపైన స్పందించిన సందర్భం నేను చూడలే. ఈ డాక్టర్ ప్రియాంక ఇన్సిడెంట్ జరిగి 3 రోజులు అయింది, ఇప్పుడు దాకా స్పందించలే. ఇది కాకుండా కలెక్టర్, ఎస్పీ, ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్ రాజమండ్రి సిటీలో వాళ్ళ నివాసం ఉంటారు. అసలు ప్రజలకి రక్షణ ఎక్కడ ఉందండి? అంటే దీంట్లో మీకు లూప్ హోల్ ఎక్కడ దొరుకుతుందంటే, ప్రజాప్రతినిధుల యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఈ రౌడీ మోకల పైన ఉందనేది కనబడుతుంది. లేకపోతే ఈ పోలీసులకి ఏం అవసరం అండి? 3 days ఈ యొక్క ఎక్యూజ్ ని ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఏముంటుంది? ఎందుకంటే అరెస్ట్ చేయాలంటే ఎంతసేపు అండి? అవును, కార్ సీజ్ చేసిన వాళ్ళు పైగా ఏమైనా ట్రేసెస్ లేవా అంటే అవి కూడా కాదండి, క్లియర్ గా మాల్ విజువల్స్ లో క్లియర్ గా కనిపిస్తున్నాయి అన్ని కూడా. వీళ్ళు కట్టిన సెక్షన్స్ మనకు అర్థమవుతుందమ్మా. సెక్షన్స్ ఏం కట్టారు వీళ్ళు? ర్యాష్ డ్రైవింగ్ సెక్షన్ కట్టారు. ఎప్పుడైతే నిన్న మేమంతా గొడవ చేసి 2 days నుంచి గొడవ చేస్తా ఉంటే, అప్పుడు నిన్న డిఎస్పీ వచ్చి ప్రెస్ మీట్ పెట్టి దాన్ని ఆల్టర్ చేశారు. అది కూడా ఏంటి, దట్ కెన్ బి బెయిలబుల్. ఇప్పుడు జడ్జి గారు నాకు తెలిసి ఇప్పుడు ప్రజెంట్ చేశారు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన సెక్షన్ ప్రకారంగా చూసుకుంటే 3 to 7 years లోపులోనే ఇంప్రిజన్మెంట్ ఆ సెక్షన్స్ కి. 7 years లోపల ఉంటే న్యాచురల్ గానే బెయిల్ చేస్తారు. ఇంకా బెయిల్ ఇచ్చేస్తే ఇంకా కేసు యొక్క గ్రావిటీ ఏముంటుందండి? మొత్తం పోలీస్ చాలా స్ట్రిక్ట్ డైల్యూట్ చేస్తున్నారు అనేది అర్థమవుతుంది. స్ట్రిక్ట్ సెక్షన్స్ ఉంటే ముందు ముందు ఇలాంటివి జరగకుండా ఉంటుందని మీ ఒపీనియన్? 100% అండి. ఇప్పుడు ఈ లోపమే మనకి డిపార్ట్మెంట్ లో కనబడతా ఉంది. ఇప్పుడు స్టేషన్ హౌస్ ఆఫీసర్ అక్యూజ్ ని స్టూడెంట్స్ కిందన ఆయన అభివర్ణించడమే మనకు అక్కడ అర్థమవుతుంది. వాళ్ళ స్టూడెంట్స్ ఏంటంటే 4-5 సంవత్సరాలు అయిపోయింది డిగ్రీ ఇంజనీరింగ్ కంప్లీట్ అయ్యి, ఒక్కొక్క రోడ్ మామూలు చదవలేదంట. వాళ్ళు స్టూడెంట్స్ అని ఇతను చెప్పడం ఏంటండి? సరే, స్టూడెంట్స్ అయినా ఎవరైనా తప్పు చేస్తే తప్పే కదండి. అతను ఆయన ఏమంటున్నాడంటే చనిపోయిన వాళ్ళు స్టూడెంట్సే, గుద్దిన వాళ్ళు స్టూడెంట్సే అనేది ఒక క్రియేట్ చేస్తున్నారు. దట్స్ అన్ యాక్సిడెంట్ కింద క్రియేట్ చేశారు ఫస్ట్. దాని తర్వాత మేమంతా ఇన్వాల్వ్ అయ్యి దాన్ని సీసీ ఫుటేజ్లు అన్ని బయటికి లాగి మాల్ దగ్గర నుంచి అన్ని తీసుకుని వస్తే, దెన్ దే స్టార్టెడ్ రివీలింగ్ స్లోలీ వన్ ఆఫ్టర్ అదర్. అన్ని బయటికి తీస్తా ఉన్నారు. ఎందుకంటే ఆ ప్రెషర్ తట్టుకోలేక. అంటే ఈ 3 రోజులు ఏం జరిగింది, ఈ కాన్స్పిరసీ ఏంటి 3 రోజులు, అందు గురించి ఇంకో విషయం భరత్ గారు, ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పందించి దీనిపైన ఒక స్పెషల్ ఎంక్వైరీ వేయాలి. వేసి అసలు స్టేషన్ హౌస్ ఆఫీసర్ యొక్క పాత్ర ఏంటి ఇందులో, ఎందుకు అతను ఫేవరబుల్ గా అక్యూజ్ తరపున మాట్లాడుతున్నాడు,
ఎందుకు సింపుల్ సెక్షన్ చేశారు. సీసీ ఫుటేజ్ లో వాళ్ళకి ఆ రోజే నైటే వచ్చేసినాయి. వచ్చినప్పుడు వాంటెడ్లీ గుద్దేశాడని అతనికి తెలుసు. ఆ పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఏ సెక్షన్ కట్టాలో తెలుసు. అలాంటిది సింపుల్ సెక్షన్స్ ఎందుకు కట్టాలి? భరత్ గారు ఒక్క విషయం అండి, ఇంకో విషయం అండి, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే ఒక విషయం మీద ఫోకస్ చేయడం జరిగింది. అదేంటంటే డ్రగ్స్ ని నిర్మూలిస్తాము, ఎట్టి పరిస్థితుల్లో కూడా అసలు డ్రగ్స్ విషయానికి వస్తే ఎవరిని కూడా వదలము, ఎంత పెద్దవారినైనా అసలు వదిలే ప్రసక్తే లేదన్నట్టుగా మాట్లాడడం జరిగింది. నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నానంటే మీరు స్టార్టింగ్ లో ఒక విషయం చెప్పారండి వైన్స్ షాప్ గురించి, పర్మిషన్ ఇచ్చేది వాళ్ళే అనేసి. సో అసలు వైన్స్ దగ్గరే మన కూటమి ప్రభుత్వం అరికట్టలేకపోతుంది, అలాంటిది డ్రగ్స్ ని నిర్మూలించడం అనేది దాన్ని ఎలా ఊహించగలమండి మనం? ఇప్పుడు మీకు సింపుల్ థియరీ అమ్మా. ఇక్కడ ఏమవుతుంది, వాళ్లే పర్మిట్ రూమ్ కి పర్మిషన్స్ ఇస్తున్నారు వైన్ షాప్ కానుకొని. ఇప్పుడు నేషనల్ హైవే పైన చాలా వైన్ షాప్స్ ఉన్నాయి. నిన్న వాళ్ళ అక్యూజ్డ్ కూడా నేషనల్ హైవే పైన ఉన్న వైన్ షాప్ లో తాగారంటండి. ఆ తాగి అక్కడ నుంచి మాల్ కి వచ్చారు. స్కాచ్ బ్యారల్ అని ఇక్కడ నేషనల్ హైవే మాల్ కి దగ్గరలో నేషనల్ హైవే పైన ఉంది, అక్కడ తాగేసి ఇక్కడ వచ్చారు. అంటే ఆ వైన్ షాప్ లో తాగడం అంటే దానికి అర్థం ఏంటి, అక్కడే పర్మిట్ రూమ్ ఉన్నట్టు. వాళ్లే పర్మిషన్ ఇస్తున్నారు తాగమని పర్మిట్ రూమ్స్ కి. వాళ్ళు కార్ లో బైక్ లో నడుచుకుని వస్తున్నారు, మళ్ళీ డ్రింక్ అండ్ డ్రైవ్ అంటున్నారు. అసలు దానికి దీనికి మ్యాచ్ కావట్లా. ఇప్పుడు నేను ఇమీడియట్ గా నేను ఒకటే అపీల్ చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కూడా ఒకటే అపీల్ చేస్తున్నా. మీరు స్ట్రింజెంట్ యాక్షన్స్ తీసుకోండి. ఏదో మాటలకి డైలాగులు చెప్పడానికి పనికి వస్తున్నారు తప్పితే వాస్తవ రూపంలో ప్రజలకి న్యాయం జరుగుతుంది అనేది ఇక్కడ ఏం కనబడట్లేదు. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంటే నిజంగా 3 days ఒక కాన్స్పిరసీలో పెట్టారు అన్నానంటే ఇప్పుడు దాకా సింపుల్ సెక్షన్స్ కట్టాల్సిన అవసరం ఏంటండి? వాళ్ళకి తెలియదండి. వాంటెడ్లీ అది తీసుకొని వచ్చి మనకి కామన్ మ్యాన్ ని చూపిస్తే చెప్తాడు ఇంటెన్షనల్ గా గుద్దారని, ఇంటెన్షనల్ గా కార్ ఎక్కించుకుని వెళ్ళిపోయాడని. అది మీకు క్లియర్ గా కంటికి కనబడుతున్నప్పుడు మీరు ఏదో ర్యాష్ డ్రైవింగ్ కింద సింపుల్ సెక్షన్స్ కట్టి ఏదో స్టేషన్ బెయిల్ ఇచ్చేసే రకంగా మీరు వ్యవహరించారని అంటే అక్కడే అర్థమవుతుంది. దేర్ ఇస్ సంథింగ్ బిహైండ్, ఏదో ఒక వెనకాతల ఏదో ఒక దుష్ట శక్తి ఉండి ఈ ఇష్యూని సైడ్ ట్రాక్ చేస్తున్నారు అనేది అర్థమవుతుంది. అది ముందు ముందు తెలుస్తుందండి. ఒక రకంగా చెప్పాలంటే SHO ని కూడా అక్యూజ్డ్ కింద పెట్టాలండి. పెట్టి అతన్ని కూడా ఎంక్వైరీ చేస్తే, ఇంట్రాగేట్ చేస్తే, ఒక స్పెషల్ టీమ్ ని వేసి దీన్ని పూర్తి స్థాయి విచారణ చేస్తే వాస్తవాలు అనేది బయటకు వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ భరత్ గారు మాతో జాయిన్ అయినందుకు అండ్ మీ ఒపీనియన్స్ మాతో షేర్ చేసినందుకు. సో మూవింగ్ ఆన్ టు కరెస్పాండెంట్ గణేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గణేష్